2 క్లాసులు అయ్యాయి మనకి. ఒకటి మొట్టమొదటి సోమవారం దేవుని దృష్టిలో అసలు ధనానికి ఉన్నటువంటి దేవుడు ధనాన్ని ఏ స్థానంలో ఉంచారు అన్నది చూసాం. మొట్టమొదటిది అంటే మీరు దేవునికి ధనానికి దాసులుగా ఉండొద్దు అన్నారు. దేవునికి కానీ సైతానికి కానీ దాసులుగా ఉండొద్దు అని అనాలి. కానీ సైతాన్ స్థానంలో ధనం ఎందుకు పెట్టారు దేవుడు అన్నది మొట్టమొదటి వారం చూసాం. 2వ వారం ఏం చూసామంటే ధనం పరలోకం తీసుకెళ్ళొద్దా, అసలు ధనం పరలోకం వెళ్ళొద్దా అన్నది చూసాం. అవును, ధనం పరలోకం వెళ్ళొద్దని దేవుని దూత కొర్నేలికి చెప్పాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఆ యవనస్తుడు వచ్చి పరలోకం వెళ్ళాలి అని అడిగినప్పుడు, నువ్వు వెళ్ళి నీ యొక్క నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి అప్పుడు రా పరలోకం వెళ్తామని అన్నారు. అంటే ధనం పరలోకం వెళ్ళడానికి ఒకటి దేవుని దూత ప్రకటించింది, నీ ప్రార్థనలు ధర్మకార్యాలు పైకి వెళ్ళాయని. 2, యేసుక్రీస్తు ప్రభువు వారే స్వయంగా నువ్వు నీ ఆస్తిని అమ్మి బేదలకి అప్పుడు పరలోకంలో నీకు ధనం కలగదని ఆయన కూడా చెప్పారు. ఈ 2 క్లాసులు అయింది. 3వ క్లాసులో ఇంకొంచెం త్వరగా వెళ్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఈ రోజు ధనం నరకానికి తీసుకెళ్లొద్దా లేదా అన్న విషయాన్ని డిస్కషన్ చేద్దాం అనుకున్నా. పరలోకానికి తీసుకెళ్లొద్దా లేదని పోయిన వారం డిస్కషన్ చేశాం. ధనం నరకాన్ని తీసుకెళ్తా లేదని డిస్కషన్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు అనిపించింది ఈ విషయం అందరికీ తెలుసు, యూదా ఇస్కరియోతు గురించి కానీ లేకపోతే మిగిలినటువంటి వాళ్ళందరి గురించి కానీ అందరికి తెలుసు కాబట్టి పెద్దగా దాన్ని మనం పట్టించుకోవడం అంత ఇంపార్టెంట్ కాదేమో అనుకుని చెప్పేసి ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోతాను. ఇంపార్టెంట్ టాపిక్ ధనం గురించి అసలు పార్ట్ నెంబర్ 3 దయచేసి రాసుకోండి. పార్ట్ నెంబర్ 3 కొంతమంది నోట్స్ తీసుకున్నారు, రాసుకోవచ్చు. కొంతమంది కెమెరాలు ఆన్ చేయొచ్చు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. తమ్ముడు జైకబ్ కానీ లేకపోతే డేవిడ్ లింకన్ గారు కానీ లేకపోతే మిగిలినటువంటి వారు గారు ఉన్నారు, మీరు ఓపెన్ చేయొచ్చు. కొన్ని ప్రశ్నలు అడుగుతా, అంటే మీకు తెలియదని కాదు కానీ ఒక్కోసారి సరైనటువంటి గైడెన్స్ లో నేను వెళ్తున్నానా లేదా, లేకపోతే ఈ క్లాస్ సరైన గైడెన్స్ లో వెళ్తుందా లేదా తెలుసుకోవాలి. కాబట్టి నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. కొంతమంది సీనియర్స్ కెమెరాస్ ఆన్ చేసి పెట్టండి దయచేసి. ఓకే, ముందుకు వెళ్దాం. నంబర్ 1, అసలు ధనం యొక్క పాత్ర తెలుసుకోవాలి అని అంటే భక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి. భక్తి ధనం కాదు. దట్ ఈస్ రైట్. భక్తి ధనం కాదు. అందరికీ తెలుసు భక్తి ధనం కాదు. ఒకవేళ మనకి తెలిసింది ఏంటంటే భక్తి ధనాన్ని చెడగొడుద్ది. కానీ ధనం లేకుండా భక్తి కుదరదు. జాగ్రత్త. అంటే భక్తి కుదరదు అంటే ఒకవేళ దీనికి డిస్కషన్ చేసి గందరగోళం చేయొచ్చు, కానీ అది వేరే సంగతి. మనం ఒక్కొక్క అంశాన్ని లోపలికి వెళ్ళబోతున్నాం. చాలా కూలంకషంగా ఒక్కొక్క అంశాన్ని తీసుకోబోతున్నాం. ధనానికి భక్తికి ధనం అవసరం ఉంది అన్న పాయింట్ అందరికీ తెలుసు. ఏ మినిస్ట్రీ నడవాలన్నా, ఈవెన్ ఇంక్లూడింగ్ యేసు క్రీస్తు ప్రభువుల వారి మినిస్ట్రీ చేసినప్పుడు కూడా ఆయన పక్కన ఒక ఖజాంచి, ఒక ట్రెజరర్ ఉన్నాడు. ఆయన పేరు యూదా ఇస్కరియోతు. వచ్చిన ధనాన్ని ఆయన అక్కడ ఉంచారు. ఎవరైనా బైబిల్ కొంచెం చదివి సహాయం చేయండి. యోహాను గారి శుభవార్త 13వ అధ్యాయం 29వ వచనం. కొంతమంది మీరు పోయినసారి రూత్ ఉంది క్లాస్ లో, మరి ఆ పిల్ల ఇప్పుడు ఉందో లేదో తెలియదు, చక్కగా చదివింది ఆ పాప. గుర్తింది రూత్ గారు. చదవచ్చండి. దీనిలో రాసురా. ఓకే, అదే ఎవరైనా బయలు చదువుతారా? చదువుతాం సార్. 13వ అధ్యాయం ఎవరైనా చదవచ్చు, నో ప్రాబ్లం. అయితే మీరు కెమెరా ఓపెన్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు, లేకపోతే నో ప్రాబ్లం. ఓకే, యోహాను గారి శుభవార్త 13వ అధ్యాయం 29వ వచనం. డబ్బు సంచి యూదా యుద్ధ ఉండేను గనుక ఎస్ సార్, పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను అయ్యా దీనికేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకుంది. ఈ మాట ఎందుకు చెప్పాను అని అంటే, డబ్బు సంచి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మినిస్ట్రీ రన్ చేయడానికి డబ్బులు ఉపయోగించారు అని ఒక ప్రూఫ్ ఇవ్వడానికి చదివాను. ఇప్పుడు వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు డెప్త్ ఆఫ్ దాట్, అంటే ఏం చేశారు ఏంటనేటటువంటిది నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు డెప్త్ ఆఫ్ దాట్. కానీ డబ్బు సంచి అనేటటువంటిది యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన మినిస్ట్రీకి ధనం కావాల్సి వచ్చింది. అసలు మినిస్ట్రీ ధనం లేకుండా జరగదు అనేటటువంటి విషయాన్ని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. సరే, అసలు ధనం అంటే ఏమిటి, ధనానికి భక్తిలో ఉన్న పాత్ర ఏమిటి తెలియాలంటే, ధనం అనేది పార్ట్ ఆఫ్ భక్తి. భక్తి పార్ట్ ఆఫ్ ధనం కాదు, ధనం అనేది ఒక పార్ట్ ఆఫ్ భక్తి. ఇప్పుడు నా శరీర అవయవాలు ఉన్నాయి, కాళ్ళు, చేతులు,
చాలా 3 భాగాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి భాగాలు ఉన్నాయి. ఈ భాగాలు నాలో ఒక భాగం అంతే. అంటే నా చెయ్యి నా శరీరంలో ఒక భాగం, నా కాలు నా శరీరంలో ఒక భాగం. అలాగే ధనం అనేటటువంటిది భక్తి అనేటటువంటిది ఒక శరీరం అనుకోండి. దాంట్లో ధనం అనేది ఒక కాలు లాంటిది లేదా ఒక చెయ్యి లాంటిది అని అర్థం అనమాట. అంటే ధనము భక్తిలో భాగం ఎలా అయింది అనేటటువంటిది చూద్దాం. ఓకే, ఇప్పుడు ధనంలో భక్తిలో భాగం ఎలా అయిందని చూడాలంటే అసలు భక్తి ఏంటో తెలుసుకోవాలి. ధనము భక్తిలో భాగం ఎక్కడ అయింది అంటే అసలు భక్తి ఏంటో తెలుసుకోవాలి. భక్తి అంటే ఏంటి, భక్తి ఏ రకంగా ఉంటుంది, భక్తి ఏ విధంగా ఉందని బైబిల్ ఏ విధంగా డిఫైన్ చేస్తుందో చూద్దాం. పెన్నులు పేపర్లు తీసుకొని పెట్టుకోండి దయచేసి. ఓకే, ముందుకు వెళ్దాం దయచేసి. మనలో 2 మనుషులు ఉంటారు, జాగ్రత్తగా వినండి. భక్తి అనేటటువంటిది ఎలా చెయ్యాలి అని చెప్పాడు అని అంటే యేసుక్రీస్తు ప్రభు. ఎవరైనా బైబిల్ చదివే వాళ్ళు చదవచ్చు. దే కెన్ కీప్ ఓపెన్ అండ్ దే కెన్ ఓపెన్ దే కెమెరా అండ్ దే కెన్ రీడ్. మార్కు శుభవార్త 12వ అధ్యాయం 30-31 వచనాలు దయచేసి ఎవరైనా చదవండి. రెండవది అయ్యా చదవండి. నీవు నీ పూర్ణ నీ పొరుగు వారిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. ఒక్క నిమిషం అన్నయ్య గారు, మనం 2వ ఆజ్ఞ కాదు కానీ అసలు ముందు మొదటి ఆజ్ఞ నుంచి వెళ్దాం. 30 నుంచి వెళ్దాం. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. ఒక్క నిమిషం మొత్తం చదువు. నేను కొంచెం డిస్టర్బ్ చేస్తాను చదివే వాళ్ళని, మీరు దయచేసి ముందుగానే క్షమించాలి. నేనే ముందే క్షమాపణ అడిగేస్తున్నాను. నేను ఇప్పుడు మాట్లాడుతుంటే అంటే మధ్యలో మాట్లాడుతుంటే మీరు దయచేసి ఆపేయండి. జాగ్రత్తగా వినండి. భక్తి అంటే ఏంటంటే దేవుడిని నిర్వచనం ఇస్తూ ఉన్నారు. పెన్నులు పేపర్లు తీసుకోండి. దేవుడు ఇక్కడ 4 రకాల ప్రేమ భక్తిలో సగభాగం అంటున్నాడు. జాగ్రత్తగా, భక్తిలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి దేవుడిని ప్రేమించాలి, 2 మానవుని ప్రేమించాలి. ఓకే రైట్. ఒకటి దేవుడిని ప్రేమించాలి, 2 మానవుని ప్రేమించాలి. కొంతమంది మీ యొక్క కెమెరాలు ఆన్ చేస్తే మంచిదేమో అనుకుంటున్నాను, కొంతమంది వాళ్ళ మైక్రోఫోన్లు ఆన్ చేస్తే కూడా మంచిది అనుకుంటున్నాను. భక్తిలో 2 భాగాలు ఉంటాయి. చెప్పండి, భక్తిలో 2 భాగాలు ఉంటాయి. భక్తిలో ఎన్ని భాగాలు ఉంటాయండి? 2 భాగాలు. 2 భాగాలు. ఒకటి దేవుడిని ప్రేమించాలి, 2 మానవుని ప్రేమించాలి. ఒకటి దేవుడిని ప్రేమించాలి, 2 మానవుని ప్రేమించాలి. రైట్. అది నేను చెప్పేది యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా క్లియర్ గా చెప్పారు. 30లో చెప్పారు దేవుడిని ప్రేమించాలని, 31లో చెప్పాడు మానవుడిని ప్రేమించాలని. భక్తిలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి దేవుడిని ప్రేమించాలి, 2 మానవుడిని ప్రేమించాలి. అసలు 2 భాగాలు ఎందుకున్నాయో చెప్పిన తర్వాత భక్తిలోకి వెళ్దాం. భక్తిలో ఎన్ని భాగాలండి? 2 భాగాలు. 2 భాగాలు. ఒకటి దేవుడిని ప్రేమించాలి, 2 ఎందుకు 2 భాగాలు ఉన్నాయంటే మనలో 2 మనుషులు ఉన్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. సారీ, కొరింథీ 1వ కొరింథీ 4:16. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, 2వ కొరింథీ అనుకుంటా. ఐఎమ్ సారీ, 2వ కొరింథీ అనుకుంటున్నాను. 2వ కొరింథీ 4:16. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నారు. ఒక్క నిమిషం ఆగండి. పెన్నులు తీసుకోండి, బైబిల్ అండర్లైన్ చేసుకోండి. బాహ్య పురుషుడు అనే మాటను అండర్లైన్ చేసుకోండి, ముందు అండర్లైన్ చేసుకోండి. ఓకే, మనలో 2 మనుషులు ఉన్నారు. దయచేసి నా వెనక కొంతమంది కెమెరా ఆన్ చేయండి. నో ప్రాబ్లం అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓపెన్ యువర్ కెమెరాస్, నో ప్రాబ్లం. మనలో 2 మనుషులు ఉన్నారు. మనలో ఎంతమంది మనుషులు ఉన్నారండి? 2 మనుషులు ఉన్నారు. 2 మనుషులు ఉన్నారు. మనం ఎన్ని రకాల భక్తి చేయాలి? 2 రకాల భక్తి చేయాలి. ఓకే, ఒక మనిషి పేరు బాహ్య పురుషుడు. ఒక మనిషి పేరు ఏంటండి? బాహ్య పురుషుడు. వెరీ గుడ్, బాహ్య పురుషుడు. ఇప్పుడు కంటిన్యూ చేయండి అయ్య గారు. కంటిన్యూ చేసే వాళ్ళు చదవకుండా చదవండి, లేదా అమ్మగారు ఎవరైనా
పురుషుడు ఆంతర్య చాలు అయ్యారు. ఒకటి బాహ్య పురుషుడు, రెండు ఆంతర్య పురుషుడు. దాన్ని అండర్లైన్ చేసుకోండి, 1 and 2 అని పెట్టుకోండి. ఒకటి బాహ్య పురుషుడు, రెండు ఆంతర్య పురుషుడు. దయచేసి నా వెనకాల డబ్బు, ఇవన్నీ డబ్బులు అసలు మీకు డబ్బు అర్థం కావాలంటే, డబ్బు ఎక్కడ పనిచేస్తుంది అర్థం కావాలంటే, ఇప్పుడు మన కిడ్నీ కనిపించదు కానీ బ్లడ్ అంతా అట్టి క్లీన్ చేస్తుంది. లేదండి నేను మంచిగా తాగుతున్నాను, మంచిగా క్లీన్ చేస్తా అంటే కుదరదు. వీ హావ్ టు గో ఇన్ టు ద డెప్త్. అసలు ఆపరేషన్ చేసి లోపలికి వెళ్ళి గుండె ఏంటి, లివర్ ఏంటి, కిడ్నీ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే గానీ మన బాడీ ఎలా పనిచేస్తుందో తెలియదు. ప్రార్థన భక్తి కాదు, ప్రార్థన భక్తిలో ఒక భాగం అని బైబిల్ చెప్తూ ఉంది. జాగ్రత్తగా వినండి, ప్రార్థన పూర్తి భక్తి కాదు, ప్రార్థన భక్తిలో ఒక భాగము. మత్తయి శుభవార్త, ఈ వాక్యం చదివిన తర్వాత ముందుకెళ్దాం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనం దయచేసి చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడగానే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు అంటే ప్రార్థన చేసేటటువంటి వాడు అందరూ పరలోకం వెళ్ళరు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. మనం కాదు, నేను కాదు, ఎవరు కాదు, యేసుక్రీస్తు ప్రభు డైరెక్ట్ గా చెప్తున్నారు. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, మనం ఒక అపోహ ఉంది, భక్తి అంటే ప్రార్థన, చాలా భక్తి అంటే చాలా ప్రార్థన, ఎక్కువ భక్తి అంటే ఎక్కువ ప్రార్థన అని ఒక అపోహ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ అపోహను దూరం చేయడానికి, అయ్యా నాయనలారా, ఒట్టి ప్రార్థన చేస్తే పరలోకం వెళ్ళవు, లేదా ప్రార్థన చేసే ప్రతివాడు పరలోకం వెళ్ళడు అని అన్నాడు. ఒకవేళ కొంతమందికి ఈ మాట విని కోపం వస్తుందని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా చాలా డెప్త్ గా తీసుకెళ్ళి చెప్పాడు. 22వ వచనం చదవండి ఒకసారి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు చాలా చక్కగా వివరిస్తున్నాడు. నాయన, ప్రార్థన చేసేవాడే పరలోకం వెళ్ళకపోవడం కాదు కదా, భవిష్యవాణి ఏమంటారు తెలుగులో, ప్రవచనాలు చెప్పేవాళ్ళు వెళ్ళరు, అద్భుతాలు చేసేవాళ్ళు వెళ్ళరు. మేము హిందీలో చెప్తాం ఇక్కడ వాక్యం, అందుకని అలవాటు అయిపోయి వచ్చేస్తుంది. ప్రవచనాలు చెప్పేవాళ్ళు వెళ్ళరు, అలాగే దెయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళు వెళ్ళరు అని నేను చెప్పలేదు, యేసే చెప్పాడు. అసలు ఎందుకు చెప్పాడు అని అంటే, భక్తి అంటే ఏంటో తెలిస్తే మనకు ఈ విషయం తెలుస్తుంది. వీళ్ళు అద్భుతాలు చేశారని చెప్పింది యేసయ్యే, వీళ్ళు స్వస్థతలు చేశారని చెప్పింది కూడా యేసయ్యే, వీళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టారన్నది కూడా యేసయ్యే. హీ హిమ్సెల్ఫ్ ఆయనే టెస్టిఫై చేశాడు. ఇతను అద్భుతాలు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, ఈ గ్రూప్ ఏమో వీళ్ళు ప్రవచనాలు చెప్పారు, కానీ పరలోకం నేను ఇవ్వలేదు అని ఆయనే స్పష్టం చేశాడు. పౌలు కాదు, పేతురు కాదు, ఇంకెవరో స్టేట్మెంట్ ఏమైనా ఇవ్వలేదు. సో ఓకే, అంటే ఈ మాట ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు మనం ప్రార్థన గురించి తర్వాత మాట్లాడుకుంటాం, కానీ ప్రార్థనే భక్తి కాదు అన్న విషయాన్ని బైబిల్ వక్కానిస్తుంది అన్న సంగతి మీ దృష్టిలో తీసుకురావడానికి చెప్పాను. ఓకే, 2వ కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనంలోకి మళ్ళా వెళ్ళిపోదాం చూడండి దయచేసి. 2వ కొరింథీ 4:16. కావున మేము అధైర్యపడము, అయ్యా మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అయ్యా మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. చాలు, మనలో 2 మనుషులు ఉన్నారు. దయచేసి పిల్లలు తెలిసిన వాళ్ళు 1-2 ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పండి, నాలో 2 మనుషులు ఉన్నారు అని చెప్పండి. నాలో 2 మనుషులు ఉన్నారు. నాలో 2 మనుషులు ఉన్నారు. నిజమే, వాడు ఈ మధ్య కాలంలో లేకపోతే అపరిచితుడి సినిమాలో వాడు వీడు అయిపోయిన, నిజంగానే మనలో 2 మనుషులు ఉన్నారు. మనలో 2 మనుషులు, నేను కాదు, బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకడు బాహ్య పురుషుడు, 2 ఆంతర్య పురుషుడు. ఒకడు బయటికి కనిపించేవాడు, 2 కనిపించినటువంటి వాడు. బయటికి కనిపించేటటువంటి వాడిని
ప్రకృతి సంబంధమైనటువంటి వాడని కానీ శరీర సంబంధమైనటువంటి వాడు కానీ అని చెప్పేసి బైబిల్ సెలవిస్తూ ఉన్నది. కనిపించినటువంటి వ్యక్తి పేరు ఆత్మ అన్నమాట. ఈ రెండు చాలా అసలు వీటి గురించి మనం ముందు తెలుసుకుంటే అసలు భక్తి ఏంటో తెలుస్తుంది. వీటి గురించి తెలుసుకోకుండా మామూలుగా ఉన్నాం అనుకోండి, మనం చాలా అంటే ఒక్కోసారి ఏం చేస్తామంటే బోధకులు కూడా కొన్ని విషయాలు వాళ్ళు ఎవరిని విమర్శించట్లేదు కానీ అయ్యా అంటే తెలియకుండా చాలా ముందుకు వెళ్ళిపోతా ఉంటాం. అసలు ఇది విశాఖపట్నం వెళ్తున్న బండి ఎక్కామనుకోండి, అది హైదరాబాద్ వెళ్ళిపోతా ఉంటది. మనం వరంగల్ అయిన తర్వాత కానీ మనకి తెలియదు ఇది విశాఖపట్నం బండి కాదు, నేను ఈ బోధ చేస్తున్నాను, నేను ఇలా చేయకూడదు, అయ్యో ఇప్పుడు వరకు నేను ఇలా అనుకుంటున్నానే అని అనుకుంటాం. కొన్ని విషయాలు బేసిక్ విషయాలు మనం నిజంగా మనం పట్టించుకోవట్లేదు. జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనిషిలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకడు ఆత్మ, రెండు శరీరం. ఈ విషయం నా వెనకాల చెప్పగలుగుతారా? ఒకడు ఆత్మ, రెండు శరీరం చెప్పగలుగుతారా? ఒకడు ఆత్మ, రెండు వెరీ రైట్, వెరీ గుడ్. ఒక ఆయన ఆత్మ, ఒక ఆయన రెండు శరీరం. జాగ్రత్తగా ఉండండి. పార్ట్ 1 చాలా స్లోగా ముందుకు వెళ్తున్నాను. ఒక ఆయన ఆత్మ, ఒక ఆయన శరీరం. ఈ రెండు భక్తి చేయాలి. ఆత్మ ఏమో దేవుని భక్తి చేస్తుంది, శరీరం ఏమో మనిషి భక్తి చేస్తుంది. జాగ్రత్తగా వినండి. ఆత్మ ఏమో దేవుడి భక్తి చేస్తుంది, శరీరం ఏమో మనిషి. ఆత్మ శరీరం రెండు దేవుడి భక్తి చేయాలి, శరీరం ఏమో మనిషి భక్తి చేయాలి. జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. ఆత్మ శరీరం రెండు దేవుడి భక్తి చేయాలి, శరీరం మనిషి భక్తి చేయాలి. ఎక్కడ రాసుంది అనేటటువంటిది ఇప్పుడు వెళ్దాం. అసలు భక్తి అంటే ఏంటో చూస్తాం. భక్తి అంటే ఏంటో తెలిస్తేనే గాని భక్తిలో ధనం యొక్క పాత్ర ఏంటి, వాక్యం యొక్క పాత్ర ఏంటి, ఉపవాసం యొక్క పాత్ర ఏంటి, అలాగే దశంభాగాలు లేకపోతే ధనం లేకపోతే ధర్మకార్యాల పాత్ర ఏంటి, లేకపోతే క్షమాపణ పాత్ర ఏంటి అని మనకు తెలుసుకుంటాం. ఓకే అండి. సహవాసం అయితే క్షమాపణ. ఓకే, జాగ్రత్తగా మళ్ళీ ఇద్దరు మనుషులు ఉన్నారు. భక్తి కూడా 2 రకాలైన బైబిల్ సెలవిస్తుంది. ఈ యేసుక్రీస్తు వారి నోట్లోంచి మనం వింటాం. మరలా మనం వెనక్కి వెళ్తున్నాం. మార్కు శుభవార్త 12వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం చూడండి. నీవు నీ పూర్ణ హృదయముతోను. ఆగండి అయ్యా, మిమ్మల్ని కొంచెం డిస్టర్బ్ చేస్తాను కానీ అయ్యా తమ పూర్తి పేరు ఏంటండి? కందుకూరి సుదర్శన్ సార్. ఓకే, సుదర్శన్ అయ్య గారు, మిమ్మల్ని కొంచెం డిస్టర్బ్ చేస్తాను. మీకు వీలైతే కెమెరా తీసి ఉంచండి. జాగ్రత్తగా ఉండండి. బైబిల్ చదివే వాళ్ళు కెమెరా తీసి ఉంటే మంచిది. ఎందుకంటే నేను మిమ్మల్ని అడగక ముందు కొంచెం అలాంటి మీకు తెలిసిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. దయచేసి పెన్ను తీసుకోండి. దేవుడిని ఒక్కలాగా ప్రేమిస్తే కుదరదు, 4 రకాలుగా ప్రేమించాలి. జాగ్రత్తగా వినండి. దేవుడిని ఒక్కలాగా ప్రేమిస్తే కుదరదు, 4 రకాలుగా ప్రేమించాలి. సుదర్శనయ్య గారు మరలా స్టార్టింగ్ నుంచి చదవండి. నీవు నీ పూర్ణ హృదయముతోను. 1 హృదయము అండర్లైన్ చేసుకోండి. 1 హృదయము, 1 అని వేసుకోండి అక్కడ. అయ్యా తర్వాత ఏమని రాస్తుందయ్యా? నీ పూర్ణ ఆత్మతోను. 2 పూర్ణ ఆత్మ. ఆత్మ దగ్గర 2 వేసుకోండి. 1 ఏమో హృదయము, 2 ఏమో ఆత్మ. 3 నీ పూర్ణ వివేకముతోను. వివేకము అంటే మనస్సు. అయ్యా వివేకం అంటే మనస్సు, ఆత్మకు సంబంధించినటువంటిది. ఆత్మ వరాల్లో వివేచన ఉంటది. ఇది మనసు అన్నమాట. వివేచన అంటే నంబర్ 3 చూడండి. 1 పూర్ణ హృదయం, 2 పూర్ణ ఆత్మ, 3 పూర్ణ వివేచన. అయ్యా తర్వాత అండి సార్? నీ పూర్ణ బలముతోను. 4వది నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. దీన్ని వివరించిన తర్వాత ఇంకా కొంచెం కిందకి వెళ్తాను. అయ్యా నోట్స్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, సంతోషం. నేను మరలా చెప్తున్నాను, కొంతమంది సీనియర్ పాస్టర్లు కెమెరా ఆన్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. నేను హిందీలో చెప్తాను. ఇంచుమించు 99% వరకు కెమెరాలు ఆన్ చేసి పెడతారు. ఎందుకు తెలుగు వాళ్ళంతా కొంచెం అన్ని కెమెరాలు బంద్ చేస్తాను, నాకు అర్థం కాలేదు. కానీ మీరందరూ పనిలో ఉంటున్నారు, ఐ కెన్ అండర్స్టాండ్. ఎనీవే ఓకే. కొంతమంది సీనియర్ పాస్టర్ మాత్రం దయచేసి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. అయ్యా మన దేవుడు ఎన్ని రకాలుగా ప్రేమించాలి? 4 రకాలు. 1 ఏంటి? హృదయం. 2 ఏంటి?
ఆత్మ. మూడేంటి? మనస్సు, వివేచన లేదా మనస్సు. నాలుగేంటి? బలం. బలం అంటే శరీరము. ఓకే రైట్, బలం అంటే శరీరం. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను మీకు మనిషిలో దేవుడు చెప్పినటువంటి ఒక డెఫినేషన్ మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆత్మ వేరు, శరీరం వేరు. జాగ్రత్తగా వినండి. ఆత్మ వేరు, శరీరం. ఈ రెండింటిని బ్రతికించేదాన్ని, కనెక్ట్ చేసేదాన్ని ప్రాణము అంటారు. ప్రాణ, ఆత్మ, దేహాలు అంటారు అన్నమాట. జాగ్రత్తగా వినండి. ఆత్మ, శరీరము, ఈ రెండింటిని బ్రతికించేటటువంటి దాన్ని రెండు కనెక్ట్ చేసి జీవంతో నింపేటటువంటి జీవాత్మ అంటారు. ఇది తెస్సలోనికలో ఉంది. అయితే ఇక్కడ మార్కులో యేసుక్రీస్తు ప్రభుల వారు 4 భాగాలు చెప్తున్నారు. జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా 4 భాగాలు చెప్తున్నారు. ఒక భాగం ఏంటంటే హృదయం, రెండో భాగం ఏంటంటే అయ్యా అప్పుడప్పుడు ఎందుకు ఆపుతున్నానంటే ఎవరెవరు ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళకి లింక్ అందరేమో నాకు తెలియదు, వాళ్ళని కట్ చేస్తున్నాను అనమాట. అందుకని కొంచెం ఒకసారి నేను ఆగుతున్నాను. ఎందుకు ఆగుతున్నానంటే ఎవరో ఫోన్ చేస్తున్నారు, వాళ్ళని కట్ చేస్తున్నాను. ఎనీవే లెట్స్ గో హెడ్. 1 హృదయం, 2 ఆత్మ, 3 వివేకం లేదా మనస్సు, 4 శరీరం. జాగ్రత్తగా వినండి, మీకు అర్థమయ్యేది చెప్తాను. మనలో 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగం పేరు, మెయిన్ భాగం పేరు శరీరం, ఒక భాగం పేరు శరీరము, ఒక భాగం పేరు ఆత్మ. అయ్యా ఇది బేసిక్ బైబిల్లో ఒక పునాది అనమాట. ఇది దయచేసి నేను మరలా అడుగుతాను, మీరు కోపడకుండా చెప్పండి. మనలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలు, మెయిన్ 2 భాగాలు. ఒకటేంటి? ఆత్మ, శరీరము. రెండేంటి? ఆత్మ. ఇప్పుడు జాగ్రత్తగా వినండి గారండి. ఆత్మని మనస్సు నడుపుద్ది, శరీరాన్ని హృదయం నడుపుద్ది. జాగ్రత్తగా వినండి. మనస్సుని ఆత్మ నడుపుద్ది, లేదా ఆత్మని మనస్సు నడుపుద్ది, శరీరాన్ని హృదయం నడుపుద్ది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమండి హృదయాన్ని ఆత్మని మనస్సు నడుపుద్ది అని అనటానికి మనకి ఏంటి ఆధారం అని మీకు ఒక డౌట్ రావచ్చు. దానికి ఆధారం చూపిస్తున్నాను చూడండి. అయ్యా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము చదివే వాళ్ళు చదవండి కొంచెం దయచేసి. 2వ అధ్యాయం. పేతురు గారు పెంతెకోస్తు దినం రోజు వాళ్ళు మాట్లాడినప్పుడు హృదయంలో నొచ్చుకుంటారు. వాళ్ళు 38వ వచనం కానీ 39వ వచనంలో కానీ వారు హృదయం మందు నొచ్చుకొని, అయ్యా మేము రక్షణ పొందడానికి ఏం చేయాలి అని అంటారు. చదివే వాళ్ళు ఏం చేస్తారంటే వచనం చెప్పి చదవండి. పురుషులైనా స్త్రీలైనా వాళ్ళు వచనం చెప్పి చదవండి. 37వ వచనం. అయ్యా అది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం చదవండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఆత్మని మనస్సు నడిపిస్తుంది కాబట్టి మనస్సు శరీరాన్ని హృదయం నడిపిస్తుంది, ఆత్మని మనస్సు నడిపిస్తుంది. మనకు పరిశుద్ధాత్మ రావాలంటే, ఆత్మలోకి పరిశుద్ధాత్మ రావాలంటే ముందు మారు మనస్సు పొందాలి. ఇక్కడ మనకి చాలా క్లారిటీ వస్తుంది. మీకు కొన్ని రిఫరెన్స్ తర్వాత మనం వెళ్ళి కొద్ది ఇస్తాము. వీఆర్ ఓన్లీ స్టార్టింగ్, మనం జస్ట్ స్టార్టింగ్ లోనే ఉన్నాము, ఇంకా ముందుకు వెళ్తాం. జాగ్రత్తగా వినండి. మనిషిలో 2 మనుషులు ఉంటారు. ఒక ఆత్మ, 2 శరీరం. ఆత్మలో 2 భాగాలు ఉంటాయి, ఆత్మ ప్లస్ మనస్సు. శరీరంలో 2 భాగాలు ఉంటాయి, శరీరము ప్లస్ దాన్ని నడిపించేటటువంటి హృదయం. ఓకే సార్, ఈ 4టిని కలిపి దేవుణ్ణి సేవించాలి. ఇప్పుడు మళ్ళా వెనక్కి వెళ్ళాలని చూడండి, అప్పుడు అర్థమవుద్ది. మార్కు శుభవార్త 12వ అధ్యాయము 30వ వచనంలోకి వెళ్ళండి. ఇప్పుడు అర్థమవుద్ది మనకి. నీవు నీ పూర్ణ హృదయంతోనూ. పూర్ణ హృదయం అంటే శరీరానికి మనం ఏదైనా ఒక మనిషిని ప్రేమించాలంటే అండి, మామూలుగా ఒక వ్యక్తి ఉన్నాడండి, ఒక యవనస్తుడు ఉన్నాడు,
ఒక సంసోను ఉన్నాడు, ఒక అమ్మాయిని చూశాడు. అమ్మాయిని చూసినప్పుడు ముందుగా ప్రేమించే హృదయంతో ఇట్ గెట్స్ హృదయంతో ప్రేమించిన తర్వాత ఏం జరిగిందంటే దాన్ని లోపల యాక్సెప్ట్ చేయాలి. శరీరం వెంటనే ప్రేమించదు. ఇప్పుడు హృదయం ప్రేమిస్తుంది. ప్రేమించిన తర్వాత అప్లికేషన్ పెడుతుంది. ఏమిటి? మనసుకు కానీ ఆత్మ కానీ, ఏమంటే వీటి నాకు నచ్చేయండి, నేను లోపల పెట్టుకోవచ్చా అని. చదవండి సార్. అయ్యా, పూర్ణ ఆత్మతోనూ వెంటనే వాడు ఆత్మకి హృదయం అప్లికేషన్ పెడితే, ఏమండి సార్ నాకు నచ్చాడండి, నాకు యేసుప్రభు నచ్చాడండి, నాకు పలానాయన నచ్చాడండి అని అప్లికేషన్ పెడితే అప్పుడు ఆత్మ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. అయ్యా, పూర్ణ వివేకముతోనూ ఆత్మ ఏం చేస్తుందంటే మనసుకి పర్మిషన్ ఇస్తుంది. ఓకే, డన్, మనసులో పెట్టుకో, నువ్వు యేసుప్రభుని మనసులో పెట్టుకో. అదే శారీరకమైనటువంటి వ్యక్తి అనుకోండి, శరీరీ అనుకోండి, ప్రకృతి సంబంధమైన వాడు అనుకోండి, వాడు ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆత్మకు చెప్పి మనసులో పెట్టుకుంటాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. హృదయం అనేటటువంటిది శరీరాన్ని నడిపిస్తుంది. శరీరానికి జబ్బు వస్తుంది. హృదయం కూడా బహు ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది. హృదయానికి కూడా జబ్బు వస్తుంది. దీని విశ్లేషణ మనం తర్వాత లోపలికి వెళ్తాం, బాగా డెప్త్కి వెళ్తాము. అప్పుడు మనకు అర్థమైందంటే అసలు ధనం ఎక్కడ పనిచేస్తుంది అన్నది తెలుసుకోవాలంటే ఇవన్నీ తెలుసుకోవాలి, తప్పదు. ఓకే, మళ్ళీ వెనక నుంచి వస్తున్నాడు. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. కాబట్టి మనలో ఇద్దరు మనుషులు ఉంటారు, ఆత్మ, శరీరం. ఆత్మలో 2 భాగాలు ఉంటాయి, ఆత్మ ప్లస్ మనస్సు. శరీరంలో 2 భాగాలు ఉంటాయి, శరీరము ప్లస్ హృదయము. ఈ 4టిని కలిపి దేవుడిని ప్రేమించాలి అంటున్నాడు. ఒక్కసారి మళ్ళీ చదవండి సార్. మార్క్స్ 12:30 వచ్చింది దయచేసి. నీవు నీ పూర్ణ హృదయముతోనూ అయ్యా, నీ పూర్ణ ఆత్మతోనూ అయ్యా, నీ పూర్ణ వివేకముతోనూ అయ్యా, నీ పూర్ణ భక్తితోనూ అయ్యా, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. ఒకటి ఏంటంటే మనం ఆత్మతోనూ శరీరంతోనూ రెండిటితో కలిపి దేవుడిని ప్రేమించాలి. ఓకే అండి అయ్యా. తర్వాత రెస్ట్ 2 ఆజ్ఞ, సెకండ్ ఆపిస్తున్నాడండి. అసలు భక్తి అంటే ప్రేమ. నా వెనక ఎవరైనా చెప్తారా? భక్తి అంటే ప్రేమ. అంటే ప్రేమ. యేసుప్రభు చెప్పారు ఏమనంటే, అబ్బాయి దేవుడిని ప్రేమించి మనిషిని ప్రేమించి. ఒకడు వచ్చి అడిగాడు, అయ్యా నాకు ఈ బైబిల్ అంత అర్థం కావట్లేదు సారు, నాకు 2 ముక్కల్లో చెప్పమని అడిగాడు. ఆయన 1 ముక్కలో చెప్పేశాడు. ఒరే దేవుడిని ప్రేమించరా పెద్దడా చిన్నడా, అదే మానవుని ప్రేమించి అబ్బాయి అని చెప్పాడు. నీ శరీరంతో మానవుని ప్రేమించు, నీ ఆత్మ శరీరాలతో దేవుడిని ప్రేమించు అని అన్నాడు. అదే భక్తి అని చెప్పేశాడు ఆయన. చదవండి సార్ 31 కూడా. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనది 2వ ఆజ్ఞ. హల్లెలూయా. చాలా సంతోషం ప్రియా దేవుని బిడ్డలారా. ముందుకెళ్ళని చూడండి. యోబు గ్రంథంలో యోబు ఒక మాట అంటాడు. 34వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చదవండి. మళ్ళీ ఒకసారి చెప్పినా. యోబు గ్రంథము 34వ అధ్యాయం 32వ వచనం. నాకు తెలియని దానిని నాకు నేర్పము, మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అయ్యా నాకు తెలియదు, నా గురించి పరలోకం గురించి తెలియదు, నాకు ఆత్మ గురించి తెలియదు, నాకు మనసు గురించి తెలియదు, నాకు దీని గురించి తెలియదు. అయ్యా దయచేసి నాకు తెలియదు నాకు నేర్పించని యోబు గారు ప్రార్థన చేసి, బైబిల్లో మొట్టమొదటి రాయబడినటువంటి పుస్తకం యోబు. యోబు గారే ప్రార్థన చేసిన. మన యొక్క ప్రార్థనలో ఖచ్చితంగా ఈ విషయం జోడించుకొని ఉండాలి. ఆయనలాగా మనం అడగాలి, ఖచ్చితంగా అడగాలి. 4వ అధ్యాయం 6వ వచనం కొద్దిగా మాట అంటాడు. సరే ముందుకెళ్దాం. ఒక మాట అండి, అసలు భక్తి అంటే ఏంటి అనేటటువంటి దాన్ని నేను ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇస్తా ఉన్నాను. మనం ఇంకా డెప్త్కి వెళ్ళలేదు. ఈ ఇంట్రడక్షన్ లో 2 ప్రధానమైన భాగాలు తెలిసింది. ఏంటి? మనుషులు 2 మనుషులు ఉంటారు, వాళ్ళిద్దరు భక్తి చేస్తారు. ఆ 2 మనుషులు 2 రకాల భక్తి చేస్తారు. ఒకటి దేవుడిని ప్రేమించాలి, ఒకటి మానవుని ప్రేమించాలి. ఈ 2 మనుషులు 4 భాగాలు ఉంటాయి. ఈ 2 మనుషుల్లో 4 భాగాలు ఉంటాయి. శరీరానికి ఏమో హృదయం ఉంటుంది, ఆత్మకేమో మనసు ఉంటుంది. అంతవరకు క్లారిటీలోకి వచ్చాం మనం. మన సంఘాలన్నిటికీ భక్తి నేర్పినటువంటి సంఘాన్ని ఆత్మ సంఘం అంటారు. మన సంఘాలన్నిటికీ భక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కొక్కసారి 1 నిమిషం 1 సెకండ్ ఆగినటువంటిది. ఎందుకంటే మా విశ్వాసాలు వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కట్ చేస్తున్నాం అనమాట. అందుకని జాగ్రత్తగా వినండి.
ఈరోజు మనకు భక్తి ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు మనం ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఉత్తరప్రదేశ్ లో ఆగ్రాలో ఉన్నాను. మీరు కొంతమంది హైదరాబాద్ లో ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. మనం ఇక్కడ వరకు భక్తి చేస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువు వారు భక్తి చేస్తున్నాం. అసలు ఈ భక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మూలాల్లోకి వెళ్తే కానీ మనకు తెలియదు. నేను ఒకసారి కాదు, నేను ప్రతి సంవత్సరం అమెరికా వెళ్తా ఉంటాను వాక్యం చెప్పడానికి. ఒక ఆయన ఒకసారి ఒక దొరగారు కారులో నేను వెళ్తుంటే ఇండియా వాళ్ళ ఆ ఏరియాకి వెళ్ళాము. అక్కడ ఒక పంతులు గారు పంచి కట్టుకుని ఉన్నాడు, ఒక పిలక పెట్టుకుని ఉన్నాడు. అంటే ఆయన దేనికోసం వచ్చాడు? స్పెషల్ గా మంత్రాలు చదవడానికి వచ్చాడు, ఏదో పూజ పునస్కారాలు చేయడానికి వచ్చారు వారు. మేము వెళ్తుంటే ఈ ఇంగ్లీష్ ఆయన నన్ను అడిగాడు, ఆయన ఏంటి పైన చొక్కా వేసుకోలేదు, కింద పంచి అని తెలియదు ఆయనకి, కింద ఒకటి టవల్ కట్టుకున్నాడు, ఆయన ఏంటి అంటే పిలకంటం తెలియదు, ఆ జడేంటి అట్ట వేసుకున్నాడు అని అడిగాడు. నేను ఆయనకి చెప్పాను, అయ్యా ఇది 1 సెకండ్ లో చెప్పేది కాదు, ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళినప్పుడు వివరిస్తానులే. అయితే దీని గురించి తెలుసుకోవాలంటే నువ్వు భారతదేశపు చరిత్ర, భారతదేశపు యొక్క సంస్కృతి గురించి తెలుసుకోవాలి, భారతదేశపు కులాల గురించి తెలుసుకోవాలి అని నేను ఆయన చెప్పాను. ఓహో, నేను ఇంటర్నెట్ లో చూస్తానులే, చదువుతానులే, వీళ్ళు ఎందుకు పిలక పెడతారు, అసలు వీళ్ళు ఎవరు అని చెప్పేసి అని అన్నాడు ఆయన. అలాగే అసలు బేసిక్ థింగ్స్ కొన్ని తెలుసుకోవాలి అని అంటే మనం అసలు ఆదిమ సంఘం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు అమెరికా వాడికి హిందూ మతం గురించి, లేకపోతే అమెరికా వాడికి విగ్రహారాధన గురించి, అసలు శైవులేంటి, వైష్ణవులేంటి, ఆది శంకరాచార్య ఏంటి, ఈ 4 మఠాలేంటి, అలాగే ఆ 4 మఠాలు 5వ మఠం కాంచి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ శక్తి పీఠాలంటే ఏంటి, ఈ జ్యోతిర్లింగాలంటే ఏంటి, 51 శక్తి పీఠాలు ఏంటి, 4 శక్తి పీఠాలు ఏంటి, ఆది శంకరాచార్య జగత్, ఇవన్నీ చెప్పేవాళ్ళు వాడికి అర్థం కాదు. వాడు ఇండియా వస్తేనే కానీ ఆ దొరగారన్న ఆయన తెలుసుకోవాలన్న ఆయన ఇండియా వచ్చి ఎంత చదివితే అర్థమైంది, లేకపోతే బాగా తెలిసిన వాళ్ళని అడిగితే అర్థమైంది. అలాగే మనం కూడా అసలు బేసిక్ ఆదిమ సంఘంలో ఏ విధమైనటువంటి ప్రాక్టీస్ ఉందన్నది తెలుసుకోవాలి. భక్తి అనేటటువంటిది వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేశారు. ఈ రోజు భక్తి ఏంటంటే మనకు ఒక పాస్టర్ నచ్చుతాడు, ఇదిగో పలానా ఆయన నచ్చాడు, లేదా పలానా ఆయన నచ్చాడు, పలానా ఆయన నచ్చాడు, అది వెనకాల పడి పోతా ఉంటాం. ఈ మామూలుగా ఈరోజు సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయాలు అయ్యా. అయితే ఆదిమ సంఘంలో అసలు ఎలా జరిగింది? ఆదిమ సంఘంలో అందరికీ అంటే మొట్టమొదటి సంఘం యెరూషలేములో ఉంది. ఆ యెరూషలేములో ఇప్పుడు ప్రశ్న వేస్తాను, జాగ్రత్తగా వినండి. ఆ యెరూషలేము సంఘానికి మొట్టమొదటి స్థాపించబడిన సంఘానికి మొట్టమొదటి కాపరి ఎవరైనా చెప్పగలరా? యాకోబు గారు సార్. వెరీ గుడ్, రైట్. కందుకూరి సుదర్శన్ గారు, యాకోబు గారు. అయ్యా నేను దీంట్లో డెప్త్ లోకి వెళ్ళట్లేదు కానీ మీకు కొన్ని రెఫరెన్స్లు ఇస్తున్నాను. చాలా మంది ఏమనుకుంటారంటే పేతురు గారు లేకపోతే ఇంకా వేరే అనుకుంటా ఉంటారు. పేతురు గారు కాదు, యాకోబు గారు యేసుక్రీస్తు ప్రభుల వారి తమ్ముడు. నేను రెఫరెన్స్లు ఇస్తున్నాను, అవి మాత్రం రాసుకోండి. ఒకవేళ ఇదేమన్నా మా వాళ్ళు రికార్డింగ్ చేస్తున్నారేమో తెలీదు, రికార్డింగ్ చేస్తే దాంట్లో ఉంటది. ఓకే, రైట్. మీకు ఈ రెఫరెన్స్లు రాసుకొని చాలు. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 13 నుంచి 15 వరకు, అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 18, 19 వచనాలు, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 17వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, గలతీయులకు రాసిన అదే పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, 12వ వచనం. ఈ వచనాలు గనక మీరు పరిశీలించినట్లయితే ఆదిమ సంఘంలో యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క తమ్ముడైనటువంటి యాకోబు గారి శిష్యుడైనటువంటి ఉన్నాడు ఒక ఆయన యాకోబు. కానీ ఆయన్ని ఫస్ట్ ఆయన్ని బిహేడింగ్ చేశారు, ఆయన తల శిరస్సు ఛేదించారు. ఈ యాకోబు గారు యేసుక్రీస్తు ప్రభు తమ్ముడు అని చాలా స్పష్టంగా ఉందన్నమాట, మన బైబిల్లో ఉంటది. ఒకసారి చదవండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. అతనిని తప్ప
మరి ఎవరిని నేను చూడలేదు గాని అయ్యా ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. ప్రభువు యొక్క సహోదరుడైనటువంటి యాకోబు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తమ్ముడిన, ఆయన తమ్ముడైనటువంటి నేను యాకోబు గారిని చూశాను. ఈయన మామూలుగా పౌలు మిషనరీ జర్నీస్కి వెళ్ళేవాడు. అలా వెళ్ళి తీసుకొచ్చిన డబ్బు అంతా తీసుకెళ్లి హెడ్ క్వార్టర్స్ లో ఇచ్చేవాడు, యెరూషలేంలో ఇచ్చేవాడు. యెరూషలేంలో ఆయన హెడ్ ఎవరంటే యాకోబు గారు. ఓకే, రైట్ అండి, అక్కడికి వెళ్దాం. సరే, ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, యాకోబు గారు మొట్టమొదటి పాస్టర్ గారు. మనం భక్తి అంటే ఏంటి అనేది కూలంకషంగా చక్కగా తెలుసుకుంటున్నామండి. అసలు భక్తి అంటే ఏంటి అనేటటువంటిది చాలా ఇన్ డెప్త్ గా తెలుసుకుంటున్నాం. యాకోబు గారు ఫస్ట్ పాస్టర్ గారండి. మీరు పాస్టర్ గారు, నేను పాస్టర్ గారినే. మన సంఘానికి మనం ఏం నేర్పించాలంటే భక్తి నేర్పించాలి. ఆ భక్తి నేర్పించినప్పుడు ఆయన రాసిన పత్రిక పేరు యాకోబు పత్రిక. మొట్టమొదటి పాస్టర్ గారు మొట్టమొదటి సంఘానికి తన మొట్టమొదటి పత్రిక రాస్తూ భక్తి అంటే ఏంటో నిర్వచనం చెప్పాడు. ఒకసారి దాన్ని చదువుదాం. ఓకేనండియా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం దయచేసి చదవండి. రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఎదుట నిష్కలంకమునైన భక్తి ఏదనగా, తండ్రి అయిన దేవుని ఎదుట 1 పవిత్రము, 2 నిష్కలం. ఒక్క నిమిషం అండి, అక్కడ అండర్లైన్ చేసుకొని దయచేసి. భక్తిలో 2 రకాలు ఉన్నాయి. 2 పార్ట్లు ఉన్నాయి. ఐఎమ్ సారీ, 2 రకాలు కాదు, 2 పార్ట్లు ఉన్నాయి. 2 భాగాలు అనమాట. 1 or 2. మనిషిలో 2 భాగాలు ఉన్నాయి. అలాగే భక్తిలో 2 భాగాలు ఉన్నాయి. ఆ 2 భక్తి భాగాలని ఆదిమ సంఘానికి మొట్టమొదటి పాస్టర్ గారు అయినటువంటి యాకోబు గారు చెప్తూ ఉన్నారు. మన తండ్రి అయిన దేవుని ఎదుట ఒకటంటున్నాడు. ఏమన్నారండి అయ్యా? పవిత్రము ఒకటని వేసుకోండి. తర్వాత ఏమన్నాడండి? నిష్కలంకము. ఈ 2 వేరు. ఇప్పుడు ఇక్కడ ఆపేను అనుకోండి, యాక్చువల్ గా దాని కిందకి వెళ్ళకుండా మనం బుర్ర లేకుండా మాట్లాడేమనుకోండి, చాలా మంది మామూలుగా, అంటే ఇప్పుడు నేను వేరేలాగా అంటలేదు, వాళ్ళని ఎవరిని తిట్టట్లేదు, కానీ త్వరపడి నడిచేవాడు దారి తప్పిపోతాడు అని బైబిల్ సామెతల గ్రంథంలో రాయబడింది. సంగతి వెనక ముందు మాట్లాడేవాడు మూర్ఖుడు అని బైబిల్లో రాస్తుంది. అలాగే 10వ భాగాలు నేను ఒక చోట ఒక వాక్యం చెప్పాను. ఆ వాక్యంలో నేను ఏమన్నానంటే, మీలో బీదలు ఉండనే ఉండని బైబిల్లో రాస్తుందంటే, ఆ ఒక్క మొక్క తీసుకుని ఒక ఆయన మంచి వీడియో చేసి పెడితే దానికి 2 లక్షలు వ్యూస్ వచ్చినాయి. ఒరిజినల్ దానికి ఏం రాదు, ఆయన ఏం లేదని తిట్టాడు అంతే. దాంట్లో యాక్చువల్గా ఏంటంటే, ఆయన అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్తే ఆ 2 లక్షల వ్యూస్ మళ్ళీ నాకు వెనక తిరిగి వస్తాయి. కానీ గొడవ పెంచడం ఇష్టం లేక నేను, ఓహో ఇవన్నీ తెలియదు కదా సహోదరుడిగా నేను వదిలేశాను. జాగ్రత్తగా విన్నాను, నేను చెప్తున్నాను. అసలు మనం ఇప్పుడే స్టార్ట్ చేసే 100 క్లాసులు ఉన్నాయి సార్. ఒక క్లాసు ఎలా ఫైనల్ చేస్తాం చేయలేం కదా. ఓకే, జాగ్రత్తగా వినాలి. కొన్ని విషయాలకి ఈ రోజు మనకి ఆన్సర్ రాకపోవచ్చు, కానీ మనం నిదానంగా వెళ్తాం. అసలు భక్తి అంటే ఏంటి అనేది తెలుసుకుంటున్నాం. భక్తి అంటే ఏంటి అనేది తెలుసుకునే ముందు ఆదిమ సంఘానికి వెళ్ళాం. ఆదిమ సంఘంలో ఆయన అంటాడు కదా, భక్తి 2 రకాలు, పవిత్రము, నిష్కలంకము అన్నాడు. ఇక్కడ నేను ఆపేసి అబ్బాయి అంటే వెంటనే మన కోపం, సరే పవిత్రం అంటే ఏంట్రా పిచ్చోడా, అది నిష్కలంకం అంటే ఏంటి, పవిత్రం అంటే ఏంటి, 2 ఒకటి కదా అని అంటాం. ఇది 2 ఒకటి కాదా అని అంటాం. కానీ ఒకటి కాదని ఆయనే వివరించాడు. చదవండి సార్, కంటిన్యూ చేయండి సార్. నిష్కలంకమైన భక్తి ఏదనగా, పిల్లలను ఇబ్బందిలో పరామర్శించుటయు. ఇది పవిత్రమైన భక్తి. ఇది దేవుని భక్తి. దేవుడు అంటే హిందీలో వస్తుంది మాటలుగా ఒక్కోసారి. చూడండి, 2 భక్తులు ఉంటాయి. ఒకటి పవిత్రమైన భక్తి, 2 నిష్కలంకమైన భక్తి. పవిత్రమైన భక్తి అంటే శరీరంతో చేసేదాన్ని పవిత్రమైన భక్తి అంటారు. జాగ్రత్తగా వినండి. పూజ అంటే కూడా బయటికి చేసేదాన్ని పూజ అంటారు. ఆరాధన అంటే లోపలికి చేసేదాన్ని ఆరాధన అంటారు. ఇప్పుడు మన సహోదరులు కొంతమంది ఉన్నారు, విగ్రహాలను చేస్తారు. వాళ్ళు ఆకులతోటి అలములతోటి ఏదో ఒకటి తీసుకెళ్లి దేవుడికి అర్పిస్తారు. లేకపోతే మనలో కూడా క్రైస్తవులు కూడా కొంతమంది సహోదరులు ఉన్నారు,
బొమ్మల ముందు వాళ్ళు ఏం చేస్తారంటే కొవ్వు వెలిగిస్తారు, కొబ్బరికాయ కొడతారు. యాక్చువల్ గా దీన్ని ఏమంటారంటే పూజ పునస్కారాలు అంటారు. అంటే బయటకు కనిపించేటటువంటిది శరీరం గుండు కొట్టించుకుంటారు, ఉదాహరణ చెప్పాలంటే, లేదా ఫలానా బట్టలు వేసుకుంటారు, ఫలానా మాల అంటారు, ఫలానా వేసుకుంటారు, జాగ్రత్తగా ఉండండి. ఇలా చేసేదాన్ని బయటకు కనిపించేదాన్ని పూజ అని శాస్త్రాలు సెలవిస్తాయి. అంటే ఇండియన్ కల్చర్ ప్రకారం మాట్లాడుతున్నాను. ఇక్కడే ఉంటున్నాడంటే దేవుడు మామూలుగా శరీరంతో చేసేదాన్ని పవిత్రమైన భక్తి అంటున్నాడు. ఈయన ఆ పవిత్రమైన భక్తి ఎవరు చేస్తారంటే శరీరం చేస్తుంది. ఆ శరీరం ఏం చేస్తుందంటే శరీరం దేవుడిని ప్రేమించలేదు. జాగ్రత్తగా వినండి, అసలు శరీరంతో దేవుడికి సంబంధం లేదు. శరీరం అసలు దేవుడు అసలు పట్టించుకోడు. అందుకని దాన్ని చంపి సావుగొట్టి ఆ మట్టిలో కలిపేసాడు ఆయన. దట్ ఈస్ ఎ వేస్ట్ థింగ్ ఫర్ గాడ్. శరీరానికి అసలు దేవుడికి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధం లేదు. శరీరాన్ని దేవుడు చేస్తాడు కానీ పరలోకంలో చేయడు, తల్లి గర్భంలో చేస్తాడు అని రాస్తుంది. సరే, దాని తర్వాత మనం ముందుకెళ్దాం, లోపలికి వెళ్దాం, దాన్ని డెప్త్ గా చూసుకుంటాం. అసలు ఏ పార్ట్ ఏంటి, దేనికి ఏది పనిచేస్తుంది, ప్రార్థన దేనికి పనిచేస్తుంది, వాక్యం దేనికి పనిచేస్తుంది, ఉపవాసం దేనికి పనిచేస్తుంది, అలాగే ధర్మకార్యాలు దేనికి పనిచేస్తాయి, అలాగే సహవాసం దేనికి పనిచేస్తుంది, ఏ యాంగిల్లో ఎక్కడ దేన్ని ఏది కాపాడుతుంది అనేది మనం చూడబోతున్నాం. అలా తెలుసుకుంటే గాని డబ్బులు ఏం పనిచేస్తున్నాయి అనేది మనకు తెలియదు. అంటే డబ్బుల యొక్క ప్రధానమైన పాత్ర ఏంటనేది అలా తెలిస్తే గానీ అర్థం కాదు. ఒక ఇప్పుడు మామూలుగా మాట్లాడేవాడు ఆ శరీరం ఏం చేస్తాడు, గుండె ఇటు ఉందంటాడు లివర్ను పట్టుకుని. తెలియపోతే వాడు అలా కోసి చూపిస్తేనే కానీ వాడికి అర్థం కాదు. ఓహో ఇటుండేది లివరు, ఇటుండేది. ఇప్పుడు మనం కూడా అదే పని చేస్తాం. జాగ్రత్తగా వినండి. ఇద్దరు మనుషులు ఉంటారు. ఒకటి బాహ్య పురుషుడు, రెండు అంతర్య పురుషుడు. భక్తిలో రెండు భక్తులు ఉంటాయి. ఒకటి దేవుడిని ప్రేమించాలి, ఒకటి మానవుని ప్రేమించాలి. దేవుడిని 4 రకాల ప్రేమించాలి. శరీరంతో 2 రకాలుగాను, ఆత్మతో 2 రకాలుగా ప్రేమించాలి. కులి మిలాకంటే వీరు మొత్తం కలిపి చెప్పాలంటే హృదయంతో ప్రేమించాలి, ఆత్మతో ప్రేమించాలి, మనసు లేదా వివేకంతో ప్రేమించాలి, బలము లేదా శరీరంతో ప్రేమించాలి. అక్కడికి వచ్చాం. దీన్ని మొట్టమొదటి కాపరైనటువంటి యాకోబు గారు తన యొక్క సంఘానికి నేర్పిస్తూ రాసిన పత్రికలో వివరించాడు. అబ్బాయి భక్తి 2 రకాలు, ఒకటి పవిత్రమైనటువంటిది, రెండోది నిష్కలంకమైనటువంటిది అన్నాడు. రెండు భాగాలు చేశాడు. మొట్టమొదటి భాగం పవిత్రమైనటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమని ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, అయ్యా ఒకసారి చదవండి సార్. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రను వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించాలి. అందువల్లనే విధవరాళ్లకు ఆదిమ సంఘం వాళ్ళు భోజనం పెట్టేవాళ్ళు. రోజు మీరు అపోస్తుల కార్యాలు చూసినట్లయితే ఆదిమ సంఘంలో విధవరాళ్ళు భోజనం పెడుతున్నారు. అప్పుడు వాళ్ళ గొడవలు వచ్చినాయి అని అంటే అప్పుడు 7 డీకల్ని వాళ్ళు నియమించారు అని మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సరే, మన లోపలికి వెళ్ళొద్దండి, డెప్త్ లోకి వెళ్ళొద్దు. మన పాయింట్ వేరు. మనం భక్తి అంటే ఏంటో చూస్తున్నాం అంతే. ఒక ఉదాహరణ ఇచ్చారంతే. ఒకటి పవిత్రమైన భక్తి, 2 నిష్కలంకమైన భక్తి. పవిత్రమైనటువంటి భక్తి శరీరంతో చేసేది. శరీరంతో పక్కవాడిని ప్రేమించాలి, మనసు ఆత్మతోటి దేవుడిని ప్రేమించాలి. అదేం చేయాలి? చదవండి సార్. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకుంటేనే. శరీరము పొరుగువాడిని ప్రేమించాలి, ఆత్మ దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేయడం కాదు. జాగ్రత్తగా వినండి. వాక్యం చదవడం కాదు, ఉపవాసం ఉండటం కాదు, దశంభాగాలు కట్టడం కాదు, లేదా ఫెలోషిప్కి వెళ్ళడం కాదు, సహవాసంకి వెళ్ళడం కాదు. ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు అసలు. ఇవన్నీ ఎందుకు చెయ్యాలి అంటే పాపం చేయకుండా ఉండటానికి చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ టెల్లింగ్. ఇహలోక మాలిన్యము తనకు అంటకూడదు. వాడు పాపం చేయకూడదు. అంటే 5 పనుల నుంచి దాన్ని కాపాడగలరు. పరిశుద్ధత అనేది ప్రార్థనతో రాదు. చాలా జాగ్రత్తగా అంటే పెద్ద స్టేట్మెంట్లు నేను చదివాను. పాపము చేసేవాడు ప్రార్థన చేయుడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయుడు అని అంటే మనందరం సంబరాలు పడిపోయి సప్పలు కొడతాం. ఏమంటే దావీదు 7 మార్లు రోజుకి దేవుని స్తుతించేవాడు. స్తుతి అనేది నెంబర్ 1 ప్రార్థన. సెకండ్ క్లాస్ ఏంటంటే ప్రార్థన చేసేవాడు. 3 సార్లు ప్రార్థన చేసేవాడిని, 7 సార్లు స్తుతించేవాడిని అన్నాడు.
ఆయన వెళ్ళి ఏమేం పనులు చేశాడో అందరికీ తెలుసు. ఆయనకన్నా ప్రార్థనా పరుడు ఎవడో లేడు అసలు. ఆయన ఎంత ప్రార్థనా పరుడు అంటే దేవుడిని మనసు మార్చడానికి, వాళ్ళ కొడుకుని వాళ్ళని బ్రతికించమనడానికి గోని పట్ట కట్టుకుని బూడి తీసుకుని దేవుడే చెప్పింది నేను నీ కొడుకుని చంపేస్తాను అబ్బాయిని నాదాన్ని పంపించి, ప్రవక్తను పంపించి. అంత ప్రార్థనా పరుడు ఆయన. అయినా ఆయన పాపం చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధత అనేది కేవలం ప్రార్థనలో వస్తుందని బైబిల్లో ఎక్కడా లేదు. నెంబర్ 1. ఇంకో షాకింగ్ మాట కూడా చెప్తున్నాను చూడండి. యేసుక్రీస్తు ప్రభు నాకు అన్నారు, ప్రభు అనేవాడు పరలోక వాళ్ళు అని అన్నాడు. బైబిల్లో మొదటి పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు చూసినా కూడా పరిశుద్ధులు పరలోకం వెళ్ళారు కానీ ప్రార్థనా పనులు పరలోకం వెళ్ళినట్టు కనపడాలి. దీనికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రార్థన చేసేవాడు పరలోకం వెళ్ళంటాడు ఆయన, కానీ పరిశుద్ధుడు ఖచ్చితంగా పరలోకం వెళ్తాడు. పరిశుద్ధత వేరు, ప్రార్థన వేరు. చాలా జాగ్రత్త. ప్రార్థన భక్తి కాదు, ప్రార్థన భక్తిలో ఒక భాగము. అసలు మీకు ఒక షాకింగ్ మాట చెప్పి ముందుకెళ్తాను. ప్రార్థన వెనక తిరిగి వస్తుంది, ప్రార్థన కంప్లైంట్ అయింది, ప్రార్థన పాపం కూడా అవుద్ది. ఈ మాట చదివి ముందుకెళ్దాం చూడండి. కీర్తనల గ్రంథము 109వ కీర్తన 7వ వచనం వేయండి ఒకసారి. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు అయ్యా దోషి అని తీర్పు నందును గాక, అయ్యా పాపమగును గాక. వాని ప్రార్థన పాపమగునుగాక. అండర్లైన్ చేసుకోండి అందరూ. 109వ కీర్తన 7వ వచనం. వాని ప్రార్థన పాపమగునుగాక అంటే ఇక్కడ మీ ముందుకు తీసుకురావాలి అనుకున్న అంశం ఏంటంటే ప్రార్థన పాపం అవుతుంది అని బైబిల్ రాసింది. అని ప్రార్థన చేయొద్దంటారా? నేను ప్రార్థన చేయొద్దంటలేదు. యేసయ్య నిత్యం ప్రార్థన చేయండి అన్నాడు. అలా అన్న యేసయ్య ఏమన్నాడంటే ప్రార్థన చేసేవాడు పరలోకం వెళ్ళన్నాడు. పాయింట్ ఏంటంటే జాగ్రత్తగా వినండి, ప్రార్థన పరిపూర్ణత కాదు, ప్రార్థన భక్తి పూర్తి భక్తి కాదు, ప్రార్థన భక్తిలో భాగం. దీన్ని చాలా బాగా గమనించుకోవాలి. మీకు ఇంకొక మాట చెప్పి ముందుకెళ్తాను. ఆల్రెడీ మన టైం త్వరగా అయిపోతుంది, గంటన్నరకి. జాగ్రత్తగా వినండి. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి 22వ వచనం వరకు దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. రాసుకునే వాళ్ళు రాసుకుంటున్నారు, జాగ్రత్తగా వినండి. 16వ అధ్యాయంలో ఒక వ్యక్తి వస్తాడు. అతను యవనస్తుడు, ధనవంతుడు అని లాస్ట్కి తెలుస్తుంది. అయ్యా నేను నిత్య జీవం వెళ్ళాలి, పరలోక రాజ్యం వెళ్ళాలి సార్ అని అన్నాడు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అని అన్నాడు. దయచేసి కొంతమంది మిత్రులు చాలా మందికి అంటే లింక్ అర్థం కావట్లేదు అనుకుంటా, మీరు కొంచెం ఎవరికైనా సహాయం చేయండి. వాళ్ళు నాకే డైరెక్ట్ గా పెట్టేస్తున్నారు, అయ్యా మాకు లింక్ పంపించండి అని. మీరు వీలైతే దయచేసి లింక్ మీ స్టేటస్ లో పెట్టడం కానీ, లేకపోతే ఏదైనా గ్రూపులు ఉంటే దానికి ఒక్క సెకండ్ జస్ట్ మాట్లాడితే చూస్తానే షేర్ చేయొచ్చు. దయచేసి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఆ లింక్ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సరే ముందుకెళ్ళాలని చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. మనకి ఆత్మ శరీరం ఉంటది, బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు ఉంటాడు, ఆత్మ శరీరం ఉంటది. 4 రకాలుగా దేవుడిని ప్రేమించాలి. అలాగే 2 రకాల భక్తి ఉంటది. ఈ భక్తిని ఆదిమ సంఘం ప్రాక్టీస్ చేసింది. పవిత్రమైనటువంటి భక్తి, నిష్కలంకమైనటువంటి భక్తి అని అన్నాడు. పవిత్రమైనటువంటి భక్తి అంటే శరీరంతో చేసేది అన్నాడు. నిష్కలంకమైనటువంటి భక్తి ఏంటంటే ఆత్మతో చేసేది అన్నాడు. ఆత్మ పాపాన్ని ఇంకొక మాట, ఇంపార్టెంట్ మాట చెప్తున్నాను చూడండి. ఆత్మ శరీరం యొక్క పాపాలు కూడా వేరుగా ఉంటాయి. ఓకే, అయ్యో ఎవరైనా గూగుల్ జాయిన్ అవ్వలేకపోతే నాకు మెసేజ్ పెడుతున్నారు. యూట్యూబ్ లైవ్ కూడా నడుస్తుంది అంట. మామూలుగా గ్రూప్ లో లింక్ ఇచ్చారంట, దయచేసి చూడండి. నేను నా రూమ్ లో ఉన్నాను, మా అబ్బాయి లింక్ ఇచ్చాడంట, అది కూడా చూడండి దయచేసి. ఓకే ముందుకెళ్దాం చూడండి. ఆత్మ నిష్కలంకంగా ఉండాలి. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ఇవన్నీ కహానీలు. పరిశుద్ధత 5 రకాలుగా సంపాదించుకుంటారు.
ఒక్క ప్రార్థనలో పరిశుద్ధత కాదు, అసలు ప్రార్థన చేసేవాడు బాగా పాపం చేస్తాడు కూడా. ఎందుకంటే సైతాన్ వాడిని బాగా అటాక్ చేస్తాడు. ఒకటి ఇంకా షాకింగ్ మాట చెప్తున్నాను చూడండి, సైతానే పాపం చేస్తాడు, సైతానే ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు మీకు ఉదాహరణ తీసుకొస్తున్నా సార్ గారు. ఇప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయంలో తీయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐఎమ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. సేన అనే దెయ్యాల్ని యేసుప్రభు వెళ్ళగొట్టాడా లేదండి? వెళ్ళగొట్టాడండి. 2000 దెయ్యాలు బయటకు వచ్చి, అయ్యా మేము పాతాళానికి వెళ్ళదలుచుకోలేదు, దయచేసి మా మనమేనంటే పందుల్లోకి వెళ్తామని ప్రార్థన చేసేయా లేవా? ఆయన జవాబు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. మరి సైతాన్ ప్రార్థన చేయడా? చేస్తాడు. ఇంకో మీకు ఉదాహరణ ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూసినట్లయితే దేవుడి దగ్గరికి సైతాన్ గారు వెళ్ళాడా లేదా? అయ్యా యోబు గారి డబ్బులు లేకుండా నా పిల్లల్ని చంపుతాను, వాళ్ళని చంపుతాను, వీళ్ళని చంపుతాను, ఆ యోబుకి జబ్బులు ఇస్తానని ప్రార్థన చేశాడా లేదా? వాడికి జవాబు వచ్చిందా లేదా? వచ్చింది. సైతాన్ ప్రార్థన చేయడా? మనకు చాలా ప్రార్థన గురించి రేపు ఎల్లుండో ఎప్పుడు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. అసలు ద సెకండ్ సైడ్ ఆఫ్ ద ప్రేయర్. మనం ఏంటంటే మన గురువు గారు ఏదో చెప్పాడు, నెలకొండ బైబిల్ చెప్పలేదు, కొన్ని విషయాలు బైబిల్ చెప్పలేదు, మన గురువులు చెప్తారు, వాళ్ళకి అవి నచ్చినాయి అవి చెప్పేశారు. మనం కూడా ఏంటంటే మా అయ్యగారిని అడుగుతాను, మా అయ్యగారు అంటాం. మనం మా అయ్యగారు కాదు, పరలోకం తీసుకెళ్లేదు వాక్యం. మీ అయ్యగారికి నచ్చిందా, మా అయ్యగారి నాకు నచ్చిందా? వాళ్ళు ఇంకా ఫోన్లు చేస్తున్నారు లింకుల కోసం, మెసేజ్ ఇంకా పెడుతున్నారు. సరే, మీ అయ్యగారికి నచ్చిందా, నాకు నచ్చిందా, మా అయ్యగారికి నచ్చిందా, నాకు నచ్చిందా అనేది ఇంపార్టెంట్ కాదు. దేవుడికి నచ్చిందా, అసలు దేవుడి వాక్యంలో ఉందా, ఇది ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్. ప్రార్థన నేను పరిశుద్ధుడిగా చేయలేదు, జాగ్రత్తగా. ప్రార్థన పరిశుద్ధత కాదు, వాక్యం పరిశుద్ధత కాదు. ప్రార్థన ఉంటే నువ్వు పరలోకం వెళ్ళవు, వాక్యం ఉన్నా పరలోకం వెళ్ళవు. ఎందుకంటే సైతాన్ వాక్యాన్ని ఉపయోగించుకుంటాడు. ఉపవాసం ఉన్నా పరలోకం వెళ్ళవు, ఉపవాసం సైతాన్ని ఉపయోగించుకుంటాడు. మనం దీనిలో డెప్త్ లోకి వెళ్ళబోతున్నాం. దశంభాగాలు కూడా వెళ్ళవు, సహవాసంలో కూడా వెళ్ళవు. ఇవన్నీ కలిపి నిన్ను పరిశుద్ధుడిగా చేస్తే ఆ పరిశుద్ధత చూసి అప్పుడు దేవుడు నిన్ను చేస్తే ఓకే కమీన్ అంటాడు. మీకు ఒక మాట చెప్తున్నానండి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 2 మనుషులు ప్రార్థన చేశారు. 18వ అధ్యాయం 9వ వచనం 14వ వచనం ఒక పరిచయుడు ప్రార్థన చేసి సొంకటి ప్రార్థన చేశాడు. ప్రార్థన గనక పరిశుద్ధత ఇవ్వగలిగితే పరిచయుడు కూడా పరిశుద్ధుడు అవ్వాలి కదా. అంతే కదండి సార్. ఓన్లీ ఒక్కడే అయ్యాడు అక్కడ. దేవుడు ఒక్కరినే నీతి మంత్రిగా చేశాడని బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ప్రేయర్. ప్రేయర్ కు ఒక గోల్ ఉంది. ప్రేయర్ నిన్ను పరిశుద్ధుడిగా చేయాలి. వాక్యం కాదు, వాక్యం నిన్ను పరిశుద్ధుడిగా చేయాలి. ఉపవాసం కాదు, ఉపవాసం నిన్ను పరిశుద్ధుడిగా చేయాలి. దశంభాగం కాదు, లేదా ధర్మకార్యాలు కాదు, అవి నిన్ను పరిశుద్ధుడిగా మారుస్తాయి. ఎలా మారుస్తాయి అనేది మనం చూస్తాం. మనం చాలా మంది అనుకుంటాం మనం పరిశుద్ధుడిగా ఉంటే దేవునికి ఇష్టడై ఉంటాం. నాయన పరిశుద్ధుడిగా ఉండడం అంత తేలిక కాదు, ఒక సింపుల్ ప్రార్థన చేస్తే రానే రాదు. ప్రార్థన అనేది 20% ఆఫ్ హోలీనెస్. గుర్తుపెట్టి రాసుకోండి, నేను మీకు బైబిల్లో చూపిస్తాను. ప్రార్థన చేస్తే యు ఆర్ గెటింగ్ 20%. 100లో 20 మార్కులు ఇస్తాడు దేవుడు నీకు ప్రార్థన చేస్తే. కాకపోతే ఏంటంటే అది బేసిక్ థింగ్ కాబట్టి స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్కరు ఏబిసిడీలు వాళ్ళు నేర్చుకోవాలి. అవునంటారా కాదంటారా? నేర్చుకోవాలి. వాడి డాక్టర్ అయినా వాళ్ళు నేర్చుకోవాలి, వాడి ఇంజనీర్ అయినా వాళ్ళు నేర్చుకోవాలి, వాడు వ్యాపారస్తుడైనా వాళ్ళు నేర్చుకోవాలి. అసలు ఎందుకు పనికిరాని పోరంబోగు చదువుకున్నది కూడా వాళ్ళు నేర్చుకోవాలి. అలాగే బేసిక్ థింగ్ అంటే దేవుడికి మనకి సంబంధాన్ని కలిపేది, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, దేవుడితో మాట్లాడడానికి అవకాశం ఇచ్చేటటువంటిది ప్రార్థన. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. అది మన ప్రార్థనకి వ్యతిరేకమా, మళ్ళీ కళ్ళు పోతే ఎట్లా అంటే నో, ఇట్ ఈస్ ఎ బేసిక్ థింగ్. అదే మొత్తం కాదు అంటున్నాను నేను. అంటే బైబిల్ కూడా అదే అంటుంది. ఇట్ ఈస్ నాట్. చేతికి 5 వేళ్ళు ఉంటాయి. 5 వేలలో ప్రార్థన అనేటటువంటిది ప్రధానమైన వేలు కానీ అన్ని వేల పనులు చేయలేదు. మనం ఇప్పుడు చూస్తాం, విత్ రెఫరెన్సెస్ చూస్తాం.
సరే వెనక్కి వెళ్దాం చూడండి. యాకోబు గారు తన సంఘానికి నేర్పిస్తూ ఉన్నాడు ఏమని? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, అనాథలను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం శారీరక భక్తి, పవిత్రమైన భక్తి అని చెప్పి ఆ తర్వాత ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను పాపం నుంచి కాపాడుకోవడం అనేది ఆత్మీయ భక్తి అంటాడు. ఆత్మ దేవుని ప్రేమిస్తుంది. దేవుని ప్రేమించేవాడు పాపం చేయడు. జాగ్రత్తగా వినండి. ఆత్మ భక్తి వేరు, శరీర భక్తి వేరు అని చక్కగా చేసే కూడా చెప్పాడు. మనకి ఇద్దరు మనుషులు ఉన్నారు, దీన్ని బేసిక్ అర్థం చేసుకోండి. ఒకటి ఆత్మ, రెండు శరీరం. ఇంకా మనలో రెండు భాగాలు ఉన్నాయి. మనలో భక్తిలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి దేవుని ప్రేమించాలి, ఒకటి మనిషిని ప్రేమించాలి. ఇది కన్ఫర్మ్ చేస్తా మనకి ఆదిమ సంఘము చెప్పింది. ఆదిమ సంఘంలో ఫస్ట్ పాస్టర్ గారు చెప్పారు, అబ్బా ఇదిగో మనం ఇలా చేయాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం చూడండి. ఇప్పుడు ఇంతవరకు చాలా కన్ఫర్మ్, అంటే మీకు డౌట్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. నా నంబర్ చెప్తాను, రాసుకోండి. ఏమన్నా డౌట్లు ఉన్నాయనుకోండి, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి దయచేసి. నేను కాల్ చేస్తే ఒకవేళ నాకు అంత సమయం ఉంటుందో లేదో తెలియదు, కానీ మీరు వాట్సాప్ చేస్తే మాత్రం ఇఫ్ ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ థింగ్ నేను మీకు కాల్ చేసి మాట్లాడతాను. దయచేసి నా నంబర్ చెప్తున్నాను, రాసుకోండి. ఐలారా రాసుకుని 9927193777. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 9927193777. మీరు నాకు వాట్సాప్ లో మీ క్వశ్చన్ పెట్టారనుకోండి, నేను దానికి ఒక రిఫరెన్స్ వెంటనే పంపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు గమనించారో లేదో నాకైతే తెలియదు, కానీ రెఫరెన్స్ చెప్పకుండా ఎక్కడికి ముందుకు వెళ్ళట్లేదు నేను. అంటే ఏదో మా కళ్ళు మూసుకుని బాస్ చేయకుండా రెఫరెన్స్ చెప్పి దాన్ని చెప్తున్నాను. అంటే నా విధానం ఏంటంటే, ఇదిగో బైబిల్లో ఇది ఉంది కాబట్టి ఇది అని చెప్పడం. ఓకే, ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్దామండి. మనకు ఒక 12 minutes ఉన్నాయి మనకి. ఇంకొక స్టెప్ ముందుకు వెళ్దాం. ఆత్మ, శరీరం, దేవుని ప్రేమించాలి, మానవుని ప్రేమించాలి. ఇవన్నీ కలిపి మనం పరిశుద్ధుడిగా చేయాలి. ఆత్మని పరిశుద్ధుడిగా చేయాలి, శరీరాన్ని పరిశుద్ధుడిగా చేయలేరు, కానీ బంధకాల నుంచి విడిపించాలి, లేదా శాపాల నుంచి విడిపించాలి. ఏమండి, శాపాలు పోయినాయి కదా, అవన్నీ మనం చెప్తాను. శాపం పోయింది ఆత్మ మీదే కానీ శరీరానికి కాదు అని అదే చోట రాసింది. మనం అది పట్టించుకోం యాక్చువల్ గా, మామూలుగా. సరే, దానిలోకి ఇన్ డెప్త్ గా మనం వెళ్ళబోతున్నాం కాబట్టి దాన్ని, అంటే అసలు శాపాల గురించి ఎలా వస్తాయి శరీరం మీదకి, ఆత్మ మీదకి, ఏ శాపాన్ని ప్రార్థన తీసేస్తుంది, ఏ శాపాన్ని ఉపవాసం తీసేస్తుంది, ఏ శాపాన్ని ధర్మకార్యాలు దశంభాగాలు తీసేస్తాయి, లేకపోతే ఏ పాపాన్ని సహవాసం తీసేస్తుంది, ఏ పాపాన్ని వాక్యం తీసేస్తుంది అనేది కూడా మనం చూస్తాం. అంటే ఎంత శాతం తీసేస్తుంది అనేది కూడా మనం చూడబోతున్నాం. ఓకే, కొంచెం ముందుకెళ్దాం చూడండి. ఒక ప్రధానమైనటువంటి మీకు మీ ముందు ఉంచాలనుకున్నది ఏంటంటే ఆత్మ, శరీరం అని సార్. ఈ ఆత్మ, శరీరం ఒకే చోట ఉంటాయి, కలిసి ఉంటాయి, ఒకింట్లోనే ఉంటాయి. కానీ అత్త కోడళ్ళ లాంటి వీటి రెండిటికి అసలు పన్నే పడదు. నంబర్ 1 ఫస్ట్ పాయింట్ రాసుకోండి, రెండింటికి పన్నే పడదు. గలతీయులకు రాసిన పత్రిక, బైబిల్ దయచేసి చదివి సహాయం చేయండి. 5వ అధ్యాయం 17వ వచనం. ఒక్క మాట అయితే, మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన మీరు ఒకరి వల్ల ఒకడు బొత్తిగా నశించు. 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును, ఆత్మ శరీరమునకును భేదముగా ఆపేక్షించును. వెరీ గుడ్. చూడండి, మళ్ళీ రెండు ఉన్నాయి. ఆత్మ, శరీరం, అత్త కోడలు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు. అత్త అంటే కోళ్ళ పడదు, కోడలు అంటే అత్తకు పడదు. వాళ్ళ కర్మ ఏంటంటే వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉండాలి. విడిపోవడానికి అవకాశమే లేదు అసలు. ఆ ఇంట్లోనే ఉండాలి. ఉద్యోగం లేసి ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలి, కానీ ఒకరంటే ఒకరు పడదు. మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ శరీరాలు, మన మనిషికి ఉన్నటువంటి ఆత్మ శరీరాల పరిస్థితి కూడా ఇది. ఆత్మ శరీరములకు విరోధముగాను,
శరీరము ఆత్మకు విరోధముగాను ఆపేక్షిస్తుంది, అంతా వ్యతిరేకంగా ఉంది అని బైబిల్ సెలవిస్తా ఉంది. దయచేసి చూడండి, ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకి విరోధంగా ఉందని చెప్పేసి. ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్పుకుంటూ వస్తాను. కొన్ని విషయాలు మీకు అంటే బేసిక్, అసలు భక్తి అంటే ఏంటో తెలిస్తే ఆ భక్తిలో ఆత్మభక్తి ఏంటో తెలియాలి, శరీర భక్తి ఏంటో తెలియాలి. అలాగే హృదయం భక్తి ఏంటో తెలియాలి, శరీర భక్తి ఏంటో తెలియాలి, ఆత్మభక్తి ఏంటో తెలియాలి, మనసు భక్తి ఏంటో తెలియాలి. అప్పుడు ప్రార్థన దేని దగ్గరికి వెళ్ళద్ది, వాక్యం దేని దగ్గరికి వెళ్ళద్ది, ఉపవాసం దేని దగ్గరికి వెళ్ళద్ది, అలాగే సహవాసం దేని దగ్గరికి వెళ్ళద్ది, అలాగే ధర్మకార్యాలు దేని దగ్గరికి వెళ్తే అప్పుడు మనకు అర్థం అవుద్ది. అంటే స్పెషలిస్ట్ లాగా ఆలోచిస్తే తప్పలేదు. లేకపోతే మనం ఏమనుకుంటాం, మనం పాపం చేసి అనుకుంటాం. నో, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. ఓకే, మనం ముందుకు వెళ్తాం. చూడండి, ఆత్మ శరీరాలు వేరువేరుగా చేయబడతాయి. జాగ్రత్తగా వినండి, ఆత్మ శరీరాలు ఒకే చోట చేయబడవు. ఆత్మ భూమి కింద భాగంలో దేవుడు ఒక స్థానం ఉంది, ఆయన ఫ్యాక్టరీ లాంటిది అక్కడ చేస్తాడు. శరీరాన్ని తల్లి గర్భంలో చేస్తాడు. ఎక్కడ రాస్తుంది చదవండి, 139వ కీర్తన 13, 14, 15 వచనాలు దయచేసి చదవండి. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నన్ను నిర్మించిన వాడవు నీవే. ఒక్క నిమిషం జాగ్రత్తగా వినండి. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అంటే పరిశుద్ధాత్ముడు మనకి ఇప్పుడు దావీదుని ప్రేరేపించి ఈ యొక్క జన్మ రహస్యాలు చెప్తూ ఉన్నాడు. అయ్యా, నా ఇంద్రియాలు ఉన్నాయి కదా, నా కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఇవన్నీ వాటికి కొన్ని శక్తులు ఉన్నాయి. మనకి కళ్ళకు కొంత శక్తి ఉంది. ఇప్పుడు మీరు కెమెరా పెట్టారనుకోండి, మనకు కనపడాలనుకున్నది ఫోటో తీస్తే రాదు. కళ్ళు ఏం చేస్తాయి అంటే సైడ్ లో ఉన్న సందులో నుంచి ఈరోజు వస్తుంది. మీరు కెమెరా పెట్టి మీకు అనుకున్న యాంగిల్ రాదు. చూడండి, కళ్ళల్లో ఒక శక్తి, అంతరింద్రియములు నీళ్ళు కలగజేసేది. చదవమ్మా. తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లి గర్భమందు దేవుడు నిర్మించాడు, ఆయన్నే నిర్మించాడు. అక్కడ చదవండి, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయము పుట్టుచున్నవి. మళ్ళీ ఆశ్చర్యం పుడుతున్నాయి. ఒక నిమిషం ఆగండి, నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను దీనికి. చేతిలో గుడ్డు అనుకోండి, ఆ గుడ్డు జారి కింద పడిపోయింది. అయ్యా, మైక్ కొంచెం ఆన్ చేసి చెప్పండి, నేను ప్రశ్నిస్తున్నాను. చేతిలో గుడ్డు ఉంది, ఆ గుడ్డు జారి కింద పడింది, అది ఒక రాయి మీద పడింది. ఏం జరుగుతుందో చెప్పండి సార్? పగిలిపోతుంది. పగిలిపోతుంది కదండి. పగిలిపోయి ఏం కనపడుతుంది మీకు? నీలం కనబడుతుంది, పచ్చ సోన కనబడుతుంది. వెరీ గుడ్. తెల్ల సోనా కనిపిస్తుంది, పసుపు సోనా కనిపిస్తుంది. రైట్ రైట్. కానీ దాంట్లో ఏమైనా ఎముకలు ఉన్నాయంటారా? లేవు సార్. ఏ పోకలు ఏమైనా ఉన్నాయంటారా? ఏమి లేవు. దావీదు అట్లా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఏమంటే ఈ నేలలో నుంచి ఎముకలు ఎట్లా పుట్టినాయి, అసలు ఈ నేలలో నుంచి ఏకులు ఎట్లా వస్తున్నాయి, ఈ నేలలో నుంచి ఎంత గట్టి ఎముక వస్తుంది? నీవు నన్ను కలగ చేసిన విధము చూడగా నాకు భయము, ఆశ్చర్యం కలిగింది. అసలు నేలలో నుంచి ఎముకలు పుడతాం ఏంటి? నీళ్ళే మెత్తకున్నాయి కదా, చీపురుతో ఊడిస్తే పోద్ది కదా, దాంట్లో ఎముకలు ఎట్లా పుడతాయి అని ఒక ఉదాహరణ, శరీరానికి కావాల్సిన ఒక ప్రశ్న ఆయన చెప్తున్నాడు. ఒక ఉదాహరణ, అంటే దీనికి ఇన్ డెప్త్ వెళ్ళట్లేదు మనం, జస్ట్ అంటే తల్లి గర్భంలో నువ్వు నన్ను నిర్మించావు అన్నాడు కదండి. ఇంకా కిందికి వెళ్ళమ్మా. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. రైట్. నీ కార్యంలో ఆశ్చర్యకరములు సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. భూమి విచిత్రంగా నిర్మించబడిన వాడును నేను. రహస్యం అక్కడేమో తల్లి గర్భంలో శరీరం చేశాను అంటున్నాడు. తల్లి గర్భంలో శరీరం అసలు యాక్చువల్ గా నేను అంటే నా శరీరం కాదండి. దేవుడికి మనం చూస్తే అసలు మనం కనపడం, మన ఆత్మీయ కనపడుతుంది. దేవుడి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు మొహం నల్లగా ఉంది సార్, కొంతమంది ఎవరో తెల్లగా ఉంటారు. మనం చూస్తే ఆయన తెల్లవుడని, నేను నల్లవుడని కనిపిస్తాను, కానీ ఆయన ఆత్మ, నా ఆత్మ ఎక్కడికి కనపడదు. కానీ దేవుడికి మాత్రం మనం చూడంగానే ఆయనకు ఒకటే కనిపిస్తుంది, ఆత్మ కనిపిస్తుంది. ఎందుకు ఆత్మ కనిపిస్తుంది అనేది
శరీరం కనపడదా? ఇట్ ఇస్ నాట్, అలా కనపడదని కాదు, ఆయన దృష్టంతా ఆత్మ మీదే ఉంటది. ఎందుకు ఆత్మ మీద ఉంటది అనేటటువంటిది ఇన్ డెప్త్ వెళ్తాం. మనం జస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ చేస్తున్నాం అంతే. ఓన్లీ ఇట్ ఈస్ జస్ట్ స్టార్టింగ్. అంటే ఆ 2 క్లాసులు ఎందుకు చెప్పానంటే, డబ్బులకి చాలా ప్రధానమైనటువంటి పాత్ర బైబిల్లో ఉంది. అయితే ప్రార్థన గురించి 500 సార్లు చెప్పి బైబిల్ డబ్బుల గురించి 300 సార్లు చెప్పాడు అనేది బాగా అర్థం చేసుకుంటారని ఆ 2 క్లాసులు చెప్పాను. ఇప్పుడు చూడండి, దేవుడు అంటున్నాడు కదా, శరీరాన్ని తల్లి గర్భంలో చేశాడు. ఆత్మ ఎక్కడ చేశాడండి? భూమి యొక్క చదవమ్మా ఒకసారి బాబు, చదవరా. స్థలములలో నిర్మించబడిన వాడును, రహస్యంగా అగాధ స్థలముల్లో చాలా విచిత్రంగా నిర్మించాడంట. ఇది ఆత్మ. అంటే నంబర్ 1, ఈ 2 ఒకే చోట చేయబడవు, ఒకేసారి చేయబడవు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ 2 ఒకే చోట చేయబడవు, ఒకేసారి పుడతాయి. కానీ పుడతాయి అనకూడదు, కానీ ఏమనాలంటే ఈ ఒకేసారి లోకంలోకి వస్తాయి కానీ ఒకేసారి పుట్టవు. దానికి మీకు రిఫరెన్స్ ఇస్తాను చూడండి. ముందు శరీరం పుడుతుంది, ఆత్మ తర్వాత పుడుతుంది. ఉదాహరణకి చెప్పాలి అని అంటే మీ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు నికోదేము ఉన్నాడండి, ఆత్మ శరీరాలు ఒకేసారి పుట్టవు. నికోదేము ఉన్నాడు. ఈ చదవండి, ఈ చదవండి మా యోహాను గారి శుభవార్త 3వ అధ్యాయం. 3వ అధ్యాయం. అయ్యా ఫస్ట్ నుంచి చదువుకుంటే పండి, ఫస్ట్ నుంచి చదువుకుంటే వెళ్ళండి. యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము చేయించిన సూచక క్రియలను ఎవడును చేయడం. అందుకు ఒక్క నిమిషం ఆగరా. ఆయన 2 మాటలు చెప్పాడు. అయ్యా నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావు అన్నాడు. ఇదేమన్నా ప్రశ్న? కాదు. నువ్వు అద్భుతాలు చేస్తున్నావు అని అన్నాడు. ఇదేమన్నా ప్రశ్న? కాదు. కానీ అక్కడ ఏం రాసిందంటే, యేసు ప్రభు ఆయనకి ఉత్తరం ఇచ్చాడని రాసి ఉంటది, జవాబు ఇచ్చాడని రాసి ఉంటది. చదవంట. అందుకు యేసు జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఇప్పుడు ఆయన కనుక ఆ ప్రశ్నకి ఆయన అయ్యా నేను పరలోకం వెళ్ళాలి అని అడగలేదు. కానీ యేసయ్య చూడగల వాడి హృదయం కనపడుతుంది, అతని హృదయం కనపడుతుంది. వాడి హృదయం ఏం పెట్టుకుని వచ్చాడంటే, నేను పరలోకం వెళ్ళాలి, నేను పరలోకం వెళ్ళాలి, నేను పరలోకం వెళ్ళాలి, నేను పరలోకం వెళ్ళాలి అన్నాడు. యేసయ్య ఆయన ఏమనంటే, ఒరే నాయన నువ్వు కొత్తగా జన్మించు అన్నాడు. జన్మించు అంటే వాడికి అర్థం కాక, మళ్ళీ నేను మా అమ్మ కడుపులోకి వెళ్ళమంటావా అని అడిగాడు. 4వ క్వశ్చన్ సార్. అందుకు నికోదేము, వాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, ఏమండి మా అమ్మ గర్భంలో మళ్ళీ ఉన్నానంటే అని అడిగాడు. ఇప్పుడు దీని తర్వాత వివరిస్తాను కానీ జాగ్రత్తగా వినండి. 6వ వచనం 7వ వచనం చదవండి. ఇక్కడ నాకు ఒక బేసిక్ ట్రూత్ అందుద్ది. 6, 7. శరీరము మూలముగా జన్మించేది శరీరం. అంటే తల్లిదండ్రులు శరీరం చేస్తారు, ఆత్మ దేవుడు చేస్తాడు. జాగ్రత్తగా వినండి. ఇది కనుక ఈ బేసిక్ విషయాలు తెలియకపోతే ప్రార్థన ఎక్కడ పనిచేస్తుంది, వాక్యం ఎక్కడ పనిచేస్తుంది, ఉపవాసం ఎక్కడ పనిచేస్తుంది, ధర్మకార్యాలు ఎక్కడ పనిచేస్తాయి, అలాగే క్షమాపణ అనేటటువంటిది ఎక్కడ పనిచేస్తుంది ఎవరికి తెలియదు. దయచేసి మనం వెళ్ళాలి, ఈ బేసిక్ థింగ్స్ అర్థం చేసుకోవాలి. సరే, శరీరం నుంచి శరీరం పడుద్ది, ఆత్మ నుంచి ఆత్మ పడుద్ది. ఆల్రెడీ 9:30 అయిపోయింది, 9:31 అయిపోయింది. నేను ముగించే మాట చెప్పి ముగిస్తాను, దయచేసి వినండి. ఆత్మ శరీరాలు ఒక్కసారి పుట్టవు. నికోదేము శరీరం అప్పటికి పుట్టింది, ముసలిగా అయిపోయింది. కానీ దేవుడు అన్నాడు, అబ్బాయి నువ్వు 2 జన్మ ఎత్తున్నాడు. శరీరం పరలోకం వెళ్ళదు, ఆత్మే పరలోకం వెళ్ళదు. అంటే ఆత్మ పుట్టిందా?
పుట్టలేదు. సో ఆత్మ శరీరాలు ఒక్కసారి పుట్టవు. దయచేసి ఇక్కడ వరకు రాసుకొని ఆపండి. నెక్స్ట్ వీక్ నేను కంటిన్యూ చేస్తాను. నేను అంటే ఇంకా కొంతమంది చేరతారని వారానికి ఒక క్లాసే నేను చెప్తున్నాను. నేను ఒక వారమే చెప్పాను. నేను ఇప్పటికి 2 క్లాసులని పోయిన స్టార్ట్ చేసి ఒక 10 రోజులు 2 క్లాసులని ఇప్పటికి ఒక 500 మంది చేరారు. దయచేసి తినండి. ఈ వీళ్ళు అంటే వీళ్ళందరికీ ప్రయోజనకరంగా ఉండదని చెప్పేసి నేను కొంచెం లేట్ చేస్తున్నాను. వీలైతే మీకు ఈ క్లాస్ నచ్చితే మీ యొక్క స్నేహితులకి రికమెండ్ చేయండి. ఈ గ్రూప్ మీ దగ్గర ఉంటే మీరే జాయిన్ చేయొచ్చు. ఈ పోస్టులు పెడతానికి కుదరదు, కానీ ఎవరినైనా జాయిన్ చేయొచ్చు. ఇతర సేవకులు జాయిన్ చేయండి. మీకు తెలిసిన గ్రూప్ లో దీన్ని ఫార్వర్డ్ చేయండి. రెండోదంటే విశ్వాసులకి కొన్ని విషయాలు పాస్టర్ గారు చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటాయి ధనం గురించి. ఆ బాధ్యత ఈ క్లాస్ తీసుకుంటది. అంటే కొన్ని విషయాలు ఎవరైనా దశమా కట్టినాను అనుకోండి, అరే దశమాన్ని అదే గందరగోళం ఏదో అంటారు వాళ్ళు. అసలు డబ్బులు ఇవ్వాలంటే ఎవరికి నచ్చదు. ఇది పాస్టర్ గారు చెప్పలేరు, కానీ ఖచ్చితంగా చెప్పాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు ఈ క్లాసు వారికి సహాయం చేస్తాయని చెప్పడానికి, వాళ్ళకి బోధించడానికి సహాయం చేస్తుంది. కాబట్టి మీకు తెలిసినటువంటి వాళ్ళ అప్పుల గురించి కానీ, ధనం గురించి కానీ, అసలు దేవుడి చూడడం గురించి కానీ తెలుసుకోవాలని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా, అప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరూ మీరు క్లాస్ జాయిన్ చేయండి దయచేసి. ఇంకా ఎక్కువ మంది జాయిన్ అయ్యారు అనుకోండి, నేను వీక్లీ 2 క్లాసెస్ తీసుకుందాం అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 500 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఒక 10 రోజుల్లో. ఇంకా కొంతమంది పెరిగిన తర్వాత డైలీ 2 క్లాస్ తీసుకుందాం అని అనుకుంటున్నాను. దయచేసి ఈ గ్రూప్ ని ప్రమోట్ చేయండి. ఒకవేళ దీనికి ఒక 10,000, 20,000, 30,000 కట్టి టైం తీసుకోవాల్సి వస్తుందంటే నేను తీసుకుంటాను. నో నీడ్. ఇదంతా ఫ్రీ క్లాసే. ఎవరి దగ్గర ₹1 తీసుకోము. క్లాసులు ఫ్రీగానే ఉంటాయి. దానికి అవసరమయ్యే ఖర్చులు నేనే పెట్టుకుంటాను. అంటే చాలా ఎక్కువ మంది వచ్చేసి కమర్షియల్ టైం కావాలి, కమర్షియల్ తీసుకోవాలంటే దానికి కూడా నేనే కడతాను. దేవుడు మనందరూ దీవించుగాక. నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఇది రికార్డ్ అయితే నేను ఎవరు ఫోన్ చేసి నిలకట్టండి. ఎవరు రికార్డ్ అయితే నేను నా యూట్యూబ్ లో పెడతాను. యూట్యూబ్ లింక్ కూడా గ్రూప్ లో ఇస్తాను. ప్రార్థన చేసి ముగించుకుందాం. మన మధ్య ఒక్క నిమిషం అండి. సరే, భీమవరం జైకబ్ తమ్ముడు ప్రార్థన చేయనా, ముగిద్దాం. స్తోత్రం మహోన్నతుల సర్వాధికారి సృష్టికర్తనికి వరాది స్తోత్రాలు నాయన. గడిచిన వారి నుంచి ఈ రోజు వరకు అందరినీ నా తండ్రి నాయన యొక్క సజీవ లెక్కలో ఉంచి నా తండ్రి నాయన మరలా ఈ యొక్క క్లాస్ లో జాయిన్ అవడానికి నువ్వు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకే స్తోత్రం నాయన. గారిని బట్టి వందనాలు ప్రభు. నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నీకే స్తోత్రం అని ఎంతో నా తండ్రి ఏసే గోడమైన విషయంలో నాయన, ఏసే మరుగుపరచబడ్డ విషయంలో నా తండ్రి మాకు నేర్పిస్తుండగా నా తండ్రి ఆయన నా తండ్రి నీవు ఎన్నుకుని మా కొరకు నా తండ్రి